స్త్రీ మాత్రే నమ. మీ రాశిలోనే శుక్రుడు నీచస్థానంలో కూర్చున్నాడు. ఈ నెల ప్రేమ, డబ్బు రెండూ పరీక్షకు గురవుతాయి. కన్యారాశి మిత్రులారా, 3 ఆగస్టు 2026 నుండి 31 ఆగస్టు వరకు మీ మాసఫలాలు ఇవి. నేను పండిట్ సూర్యప్రకాష్, మీ వేద జ్యోతిష మార్గదర్శిని. ఈ నెల మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శుక్రుడు అంటే ప్రేమకు, సంపదకు అధిపతి అయిన గ్రహం మీ రాశి అయిన కన్యలోనే నీచ స్థితిలో ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే ప్రేమ విషయాల్లో అతి విమర్శనాత్మకంగా ఆలోచించే ధోరణి పెరుగుతుంది. కానీ ఇది ఒక అవకాశం కూడా. నిజమైన బంధాలను గుర్తించి ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకునే సమయం ఇది. మీ లక్కీ నంబర్ 5, లక్కీ కలర్ ఆకుపచ్చ. ఈ నెల చేయవలసింది: ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. చేయకూడనిది: ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మంత్రం ఓం శుక్రాయ నమః. ఇప్పుడు ఈ నెల అసలు కథ ఏమిటో చూద్దాం. ఈ నెలకు ప్రధాన థీమ్ శుక్ర నీచ పరీక్ష నెల. శుక్రుడు మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని సూచించే స్థానంలో నీచంగా ఉండటం వల్ల మీ బాహ్య ఆకర్షణ, సామాజిక జీవితం కొంచెం మందగిస్తాయి. కానీ గురువు అంటే జ్ఞానానికి అధిపతి అయిన గ్రహం కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండి మీ 11వ భావం ద్వారా అంటే లాభాలు, ఆదాయం సూచించే స్థానం ద్వారా శుభఫలాలు అందిస్తున్నాడు. ఇది ఆర్థికంగా మంచి సంకేతం. మొదటి వారం 3 నుండి 9 ఆగస్టు వరకు ఇది మిశ్రమ ఫలితాలు ఇచ్చే వారం. బుధుడు అంటే మీ రాశి అధిపతి మిథునంలో ఉంటూ మీ 10వ భావంలో, అంటే వృత్తి స్థానంలో ఉన్నాడు. కెరీర్ విషయంలో మంచి ఆలోచనలు వస్తాయి, కానీ అమలు చేయడంలో ఆలస్యం ఉంటుంది. 6వ తేదీ తర్వాత బుధుడు కర్కాటకంలోకి మారి మీ 11వ భావానికి వెళ్తాడు. ఆదాయ వృద్ధికి మంచి సంకేతం. రెండో వారం 10 నుండి 16 ఆగస్టు. ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. 12వ తేదీన అమావాస్య, అంటే చంద్రుడు లేని రోజు. అదే రోజు సూర్యగ్రహణం కూడా వస్తోంది. ఈ గ్రహణం కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రంలో, అంటే కర్మబంధాలతో సంబంధం ఉన్న నక్షత్రంలో జరుగుతుంది. మీ కన్యారాశికి ఇది 11వ భావంలో పడుతుంది. నెట్వర్క్, స్నేహాలు, ఆదాయం సంబంధించిన మార్పులు రావచ్చు. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి సూతక నిబంధనలు వర్తించవు. కానీ ఆధ్యాత్మిక సాధనకు ఈ రోజు చాలా మంచిది. 3వ వారం 17 నుండి 23 ఆగస్టు. ఇది మంచి వారం. 17వ తేదీన సూర్యుడు సింహంలోకి, అంటే తన స్వంత రాశిలోకి ప్రవేశిస్తాడు. పరిశేషనుంది ముద్దీన సూర్యుడు వన్నోతిన సులువుని వర్ణోస్తర్లు పోన్లు. మీకు ఇది 12వ భావం, అంటే ఆధ్యాత్మికత, విదేశీ అవకాశాల స్థానం. విదేశాల్లో ఉద్యోగం లేదా చదువుకోరుకునే వారికి ఈ వారం శుభకరం. 23వ తేదీన శ్రావణపుత్రద ఏకాదశి, అంటే సంతాన భాగ్యం కోసం ప్రత్యేక ఉపవాస దినం వస్తుంది. పిల్లలు కోరుకునే దంపతులకు ఈరోజు వ్రతం చేయడం మంచిది. 4వ వారం 24 నుండి 31 ఆగస్టు. ఈ వారం శుభాశుభ మిశ్రమం. 28వ తేదీన శ్రావణ పూర్ణిమ, అంటే నిండు చంద్రుడి రోజు వస్తుంది. ఇదే రక్షాబంధన్ పండుగ, అంటే నిండు చంద్రుడి రోజు వస్తుంది. ఇదే రక్షాబంధన్ పండుగ. అదే రోజు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తే కన్యారాశి వారికి ఆర్థిక అవరోధాలు తొలగుతాయి. కానీ ఇదే రోజు ఖండ చంద్రగ్రహణం కూడా ఉంది. భారతదేశంలో కనిపించదు కాబట్టి ఆందోళన అవసరం లేదు. కెరీర్ విషయంలో ఈ నెల మొత్తం మీద 3వ వారం అత్యంత అనుకూలం. అందులో అమలన్న అవసరం లేదు. శని అంటే కర్మగ్రహం మీనంలో వక్రగతిలో, అంటే వెనక్కి నడుస్తూ ఉన్నాడు. ఇది మీ 7వ భావం, అంటే భాగస్వామ్యం, వివాహస్థానం. వక్రశని వల్ల భార్యాభర్తల మధ్య కొంత దూరం ఉన్నా ఈ నెలలో ఆ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జీర్ణ సమస్యలు, చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు. శుక్రవారాలు పచ్చని ఆకుకూరలు తింటే మంచిది. ఆర్థికంగా నెల మొదటి అర్ధంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రెండో అర్ధంలో ఆదాయం పెరుగుతుంది. ప్రేమ విషయంలో శుక్రుడు నీచంలో ఉన్నందున ఈ నెల కొత్త సంబంధాలు మొదలు పెట్టడానికి అంత అనుకూలం కాదు. కానీ ఉన్న సంబంధాలను బలపరుచుకోవడానికి మంచి సమయం. ఈరోజు 3వ ఆగస్టున అభిజిత్ ముహూర్తం,
అంటే అత్యంత శుభ సమయం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. రాహుకాలం అంటే కొత్త పనులు మొదలు పెట్టకూడని సమయం ఉదయం 7:34 నుండి 9:09. మిత్రులారా, మీ జన్మ నక్షత్రం ఏదో కామెంట్లో చెప్పండి, మేము మీకు ప్రత్యేక సమాధానం ఇస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. రోజువారీ రాశిఫలాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఒక ఉపాయం: ప్రతి శుక్రవారం తెల్ల వస్త్రాలు ధరించి లక్ష్మీదేవికి తెల్ల పువ్వులతో పూజ చేయండి. ఓం శుక్రాయ నమః అని 11 సార్లు జపించండి. దైవం మీకు అన్ని శుభాలు ప్రసాదించుగాక.